హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెడీమేడ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. చివర్లు సమానంగా ఉండేలాగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం బ్యాక్ లెంత్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. నాకు పైవైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నడుము లూజు చెక్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు టోటల్గా 30 ఇంచులు వచ్చింది. 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచ్, అలాగే ఖర్చు కోసం 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్లౌజ్ లెంత్ 15 ఇంచులు వచ్చింది కదా. ఈ 15 ఇంచులు వచ్చిన చోట స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఈ లైన్ మార్క్ చేసుకున్న చోటనే మనము నెక్, షోల్డర్ మార్క్ చేసుకుంటాము. నేను తీసుకున్న ఈ బ్లౌజ్ కోసం షోల్డర్ 5.5 ఇంచులు తీసుకున్నాను. దాంట్లో నుంచి 2.5 ఇంచులు నెక్ కోసం తీసుకుంటాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 30 ఇంచెస్ ఉంది కాబట్టి నడుము లూజు 6 ఇంచులు ఆర్మ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కిందకి 5.5 ఇంచులు షోల్డర్ తీసుకున్న దగ్గర నుంచి కిందకి 6 ఇంచులు ఆర్మ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. అది స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఆర్మ్ రౌండ్ కర్వ్ తీసుకోవడం కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఎందుకంటే మనం తీసుకున్నది 30 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. దీనికోసం మనం తీసుకున్న బ్లౌజ్ యొక్క నడుము లూజు 30 ఇంచులు. 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 ఇంచులకు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఆ 3 లైన్స్ కలిసేలాగా ఒక కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్ అనేది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. నీట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్న చోట ఒక కట్ ఇచ్చేసి మిడిల్ నుంచి మనం ఎంతవరకు అయితే ఖర్చు తీసుకుంటామో అక్కడి వరకు క్లాత్ ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి ఒక ఖర్చు ఇచ్చుకోవాలి. అక్కడ మనకి బ్యాక్ డాట్ వస్తుందన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ మొత్తం ఒకసారి ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిన లూజ్ని బట్టి మనం హ్యాండ్ని కట్ చేసుకుంటాం అన్నమాట. దానికోసం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని క్లాత్పై క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే చుట్టూ మార్క్ చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందు నెక్, ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది అనేది మనం ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ ఎంత ఉంది అనేది, ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు మార్క్ చేసిండ్రో అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడికి మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ముందు ఫ్రంట్ భాగంలో మనము లో తీసుకోవడం కోసం మార్క్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే మార్క్ చేసుకుంటాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బట్ కట్ చేయడం మాత్రం కట్ చేయొద్దు. ఎందుకంటే వర్క్ బ్లౌజు, మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ కట్ చేసేటప్పుడు నెక్లు ముందు కట్ చేసుకోకూడదు. ఇలా ఇంతవరకు మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేయడం కోసం ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న విధంగా 2 ఇంచులు మైనస్ చేసేసుకొని షేప్ బెల్ట్ కోసం అక్కడ నుంచి 2.5 ఇంచులు ఒక మార్క్ చేసుకొని మనం తీసుకున్న బ్లౌజ్ ప్రకారం చెస్ట్ పార్ట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ కోసం వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు నేను 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను. ఇలా ఇంతవరకు మార్క్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది అనేది ఒకసారి బ్లౌజ్తో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు మనం తీసుకున్న లెంత్కి ఇంకా 1/2 ఇంచ్ యాడ్ చేసి కిందకి మార్క్ చేసుకున్నాను. అలాగే ఇటు సైడ్ జాయింట్లు వేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను మీరు వీడియోలో చూస్తున్న విధంగా. ఎందుకంటే అక్కడ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలా కట్ చేయడం వల్ల. ఇంతవరకు మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం
హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మన బ్లౌజ్లో. హ్యాండ్ లెంత్ చెక్ చేసుకున్న తర్వాత ముందుగా మనము బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్నాం కదా, మనకు వచ్చింది నేను తీసుకున్న బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం నాకు 10 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది. దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేసుకొని 9 ఇంచెస్ మాత్రమే వెడల్పు అనేది తీసుకోవాలి, హ్యాండ్ వెడల్పు అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్ లెంత్ బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాను. అందులో నుంచి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా పైనుంచి మనం మార్క్ చేసుకున్న చోటు నుంచి కర్వ్ తీసుకోవాలి. నాకు కస్టమర్ 80 సెంటీమీటర్స్ లైనింగ్ మాత్రమే ఇచ్చారు, మీటర్ లైనింగ్ ఇవ్వలేదు. సో దీంతో మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి. దీనికోసం నాకు షేప్ బెల్ట్ కూడా ఇందులో క్లాత్ రాలేదు, ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్లో లోత్ తీసుకోవాలి. లోత్ తీసుకున్న దగ్గర గుర్తు కోసం ఒక చిన్న కట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంతే విడ్త్లో షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ హుక్స్ సైడ్ 3.5 ఇంచులు తీసుకోవాలి. సైడ్ జాయింట్ సైడ్ 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి హుక్స్ సైడ్ నుంచి 3.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి హైట్ కోసం 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం షేప్ బెల్ట్ డ్రా చేసుకొని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకున్న వారికి షేర్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ బేస్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కాబట్టి వర్క్ అంతా మిడిల్గా వచ్చేటట్టు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ మిడిల్గా డిజైన్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. లేదా పిన్స్ అన్న పెట్టుకోవచ్చు, అటు ఇటు కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. చుట్టూరా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ వీడియో చూసారు కదా, స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.